నమస్కారం, కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు. నమస్కారం మేడం. నమస్తే గాయత్రి. మేడం, మా ప్రేక్షకుల కోసం బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏదైనా టెక్నిక్ ఉంటుందా? బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే భయపడుతూ ఉంటారు, భయంతో స్టార్ట్ చేసిన రన్ అవుతుందా లేదా అని టెన్షన్ పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏదైనా అఫర్మేషన్ కానీ మేనిఫెస్టేషన్ ద్వారా ఏమైనా చేసుకోవడానికి ఉంటుందా? మంచి క్వశ్చన్ అడిగారు. అందరికీ ఉన్న క్వశ్చన్. జాబ్ చేసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంకా దీనికన్నా బిజినెస్ చేయడమే బెస్ట్ అనిపిస్తుంది. బిజినెస్ చేసే వాళ్ళు అనుకుంటారు జాబ్ చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే అట్లీస్ట్ జాబ్ అన్నా ఉంటుంది, కంఫర్ట్ గా పని చేసుకోవచ్చు, మండే టు ఫ్రైడే ఉండదు అనుకుంటారు. సో అంటారు కదా, ఈ సైడ్ లో ఉన్నప్పుడు ఇది గ్రీన్ అనిపిస్తుంది, ఇక్కడ ఉన్నప్పుడు ఇది గ్రీన్ అనిపిస్తుంది, కానీ రెండు గ్రీనే అంటున్నారా? అన్ని గ్రీనే. పర్స్పెక్టివ్ అంటే మనం ఎలా ఆలోచిస్తున్నామో దాన్ని బట్టే అది ఉంటుంది. ఓకే. సో ఈరోజు మనము టాపిక్ బిజినెస్ గురించి చెప్తున్నాము. బిజినెస్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? మనీయా? ఓకే. మనీ తర్వాత సక్సెస్ అవుతుందా లేదా అని ఒక టెన్షన్. సక్సెస్ ఇంకా మన దగ్గరికి కస్టమర్స్ వస్తారా లేదా అని అదొక టెన్షన్ ఉంటుంది. ఓకే. తర్వాత మనని కస్టమర్స్ రిసీవ్ చేసుకుంటారా లేదా అని అదొక టెన్షన్ ఉంటుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో ఆల్మోస్ట్ జనరల్గా మనం బిజినెస్ అనగానే మనం ఇలాంటి ఒక జనరల్ థాట్లోకి వెళ్తాము. గుడ్, ఫైన్. మనీ, సక్సెస్, క్లయింట్స్, కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఇవి బిజినెస్ కోసము కావలసిన కొన్ని క్రైటీరియాస్ అనుకొని మనం మన బిజినెస్ని స్టార్ట్ చేస్తాం. అయితే ముందు స్టార్ట్ చేసేటప్పుడు అంటే ఫస్ట్ ఎప్పుడన్నా నేను ఇది చెయ్యాలి అని రావాలి అంటే ఏమంటారంటే, ముందు వేడి నీళ్ళు ఉంది, చల్ల నీళ్ళు ఉంది. వేడి నీళ్ళు చల్లగా ఉన్నది చూసిన తర్వాతే తెలుస్తుంది ఓకే ఇది వేడి అనేసి, రైట్? సో అలాగే మనం బిజినెస్ చెయ్యాలి అనుకున్నప్పుడు ముందుగా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, నాకు జాబ్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి? జాబ్ వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి? 50 రాయండి. 50 డిసడ్వాంటేజెస్ రాయమంటున్నారు అఫర్మేషన్ లాగా. ప్రస్తుత పరిస్థితుల్లో నేను జాబ్ చేస్తున్నాను కానీ నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను అనే వాళ్ళకి ముందు ఏం చేయాలి అంటే, జాబ్ వల్ల నాకు ఏమేం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే, జాబ్ చేయడం వల్ల ఎప్పుడైనా నేను 50 అంటున్నాను ఎందుకంటే 50 అంటే ఆలోచిస్తూనే ఉండాలి. ఆలోచన అనేది పెరుగుతుంది. ఆలోచన పెరిగేటప్పటికే ఐడియాస్ కూడా పెరుగుతాయి. సో 50 డిసడ్వాంటేజెస్ ఆఫ్ జాబ్ అని రాయండి. జాబ్ అని డిసడ్వాంటేజెస్ రాసినప్పుడు అందులో నుంచి మీ గురించి మీరు తెలియడం మొదలు పెడతారు. అంటే జాబ్ చేస్తే నాకు ఇలా అనిపిస్తుందా, నా ఫీలింగ్స్ నాకే తెలిసిపోతుంది. అదే ఒకటో రెండో రాసామనుకో, ఇప్పుడు ఇక్కడ 4 రాసాం కదా, అలా అయినప్పుడు ఇది జనరల్ అయిపోతుంది. అదే నువ్వు 50 రాసావనుకో, అందులో అట్లీస్ట్ ఒక 5 అన్నా 4 అన్నా నీలోకి అలా స్ట్రైక్ అయిపోద్ది. నీ మైండ్ని కొంచెం కుదుపుతుంది అనమాట. అయ్యో నీకు ఇష్టం ఉండదా, అది నీకు ఇష్టం ఉండదా, నీకే తెలియదు అనమాట ఇన్ని ఉన్నాయా నాకు డిసడ్వాంటేజెస్ అని. సో ఇలా అయినప్పుడు నెక్స్ట్ ఈ డిసడ్వాంటేజెస్ని నువ్వు తెలుసుకోగలిగితే నెక్స్ట్ స్టెప్ ఇస్ బిజినెస్ వల్ల 50 అడ్వాంటేజెస్ ఏంటి అని రాయాలి. అంటే ఫ్రీడమ్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, లేదా నీ ప్యాషన్ని నువ్వు గెలవగలగాలి అనే ఒక నమ్మకం అనేది నీ మీద నీకు కలుగుతుంది అనుకోవచ్చు. అలా నువ్వు 50 అడ్వాంటేజెస్ని రాయడం మొదలెట్టాలి, రైట్? ఇవన్నీ బిజినెస్ చేయకముందు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఒక్కసారి కూర్చొని ఓకే ఈ బిజినెస్లో నాకు ప్రాఫిట్ రావట్లేదు అంటే ఏంటి తప్పు జరుగుతుంది, లేదా ప్రాఫిట్ అవుతుంది అంటే ఏంటి నేను మంచి చేస్తున్నాను అనే ఒక సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అనేది రావాలి. అంటే సెల్ఫ్గా నాకు తెలియాలి అసలు నేను ఏ పరిస్థితిలో ఉన్నాను, ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు అనే దాని మీద మనం ఆలోచించాలి. షార్ట్ ఈ 50 అడ్వాంటేజెస్ తెలిసిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి? తెలియడం అయితే ఓకే, తెలియడం కాదు కదా, తెలిసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? యాక్షన్ అనేది ఉండాలి కదా. డిసడ్వాంటేజెస్, అడ్వాంటేజెస్. సో జాబ్ పరంగా అడ్వాంటేజెస్ తెలుసు, డిసడ్వాంటేజెస్ తెలుసు,
బిజినెస్ పరంగా అడ్వాంటేజెస్ తెలుసు. నెక్స్ట్ స్టెప్ ఇస్ బిజినెస్ అన్నా కూడా బిజినెస్ అనేటప్పటికే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే నీ టైంని నువ్వు కేటాయించాలి, నీ ఎనర్జీని నువ్వు ఇవ్వాలి, నీ మనీ అనే ఒక అఫర్మేషన్ అనేది చాలా బలంగా ఉండాలి. ఇవి ఇంపార్టెంట్ పాయింట్. ఓకే మేడం. నీ బిజినెస్ ఎనర్జీ మనీ, నీ బిజినెస్ అది నీదైనప్పుడు దాంట్లో ఒక నాది అనే ఒక భావన ఉండాల్సిందే. ఎవరో చూసుకుంటారులే, వాళ్ళు చేస్తున్నారులే పని అనుకుంటే అవ్వదు. అదొకటి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎనర్జీ అనేది నీది ఉండాలి. నీ ఎనర్జీతోటే ఆ బిజినెస్ అనేది నడవాలి. ముందు యూనివర్స్ చూసేది ఇది ఎవరు చేస్తున్నారు అనేది, అందులో ఎలాంటి ఎనర్జీ ఉంది అనేది చూస్తారు. సో నీ ఎనర్జీ కరెక్ట్గా పాజిటివ్గా ఉండాల్సిందే. నెక్స్ట్ ఇస్ టైం అనేది కేటాయించాలి. టైం కేటాయిస్తూ నీ బిజినెస్ని నువ్వు ఎలా సృజనాత్మకతకి ఎలా తీసుకెళ్తావు అంటే ఈ రోజు ఉన్న బిజినెస్ ఒక 10 డేస్కి ఆర్ 1 మంత్కి లేదా 1 ఇయర్కి అది టెక్నాలజీ వల్ల మారిపోతుంది. టెక్నాలజీ అనేది ఎప్పుడైనా వెళ్తూనే ఉంటుంది, అంటే అది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. మనం కూడా దాంతోపాటు సమతూలంగా ఉండాల్సిందే. అప్పుడు వర్కౌట్ అయ్యింది కదా, ఇప్పుడు అది వర్కౌట్ అవ్వాలి అంటే అవ్వదు. కాబట్టి మనం మన టైంని ఇన్వెస్ట్ చేయాలి మన సృజనాత్మకతను పెంచుకోవడానికి. నెక్స్ట్ ఈజ్ మనీ ఎనర్జీని మనం అఫర్మేషన్స్తో ఇప్పుడు నేను 1 lakh ప్రాఫిట్ చేసుకుంటున్నాను, నెక్స్ట్ నాకు 2 lakhs ప్రాఫిట్ రావాలి అంటే మనీ ఎనర్జీ మీద నేను వర్క్ చేయాల్సిందే పక్కాగా. నీ వాల్యూ ఎంత ఉందో అంతే నీ మనీ చూపిస్తుంది నీకు. ఆ మనీ ఎనర్జీని మార్చాలి అంటే నీలో ప్రోగ్రామింగ్ అనేది అవ్వాల్సిందే. ఓకే, నీలో ఎంత ఎనర్జీ ఉంటే అంతే మనీ వస్తుంది. సో నీలో ఎక్కువ ఎనర్జీ ఉంటే ఎక్కువ మనీ వస్తుంది. సో మనీ ఎనర్జీని మనం పెంచాలి అంటే మనకు మన బిజినెస్లో మన మనీ ఎనర్జీని పెంచాలి అంటే వెనక్కి ఇక్కడే చూసుకోవాలి. ఇక్కడ ఎనర్జీ తక్కువ అయింది నా సో మనకి తక్కువ డబ్బులు వస్తున్నాయి అంటే ఎనర్జీ ఇక్కడ తక్కువ అయింది అని అర్థం. అంటే మన మైండ్ సెట్ని మనం మార్చుకోవాల్సింది. ఓకే. సో ఏదైనా ఎప్పుడైనా ప్యాషన్ అనేది చాలా ఇంపార్టెంట్ బిజినెస్లో. ఓకే మేడం. నేను ఎక్సైట్మెంట్గా ఈ రోజు నుంచి ఇది మొదలెడతాను, ఇది నా రూట్ అనుకోవాలి అనుకున్నప్పుడు నీకు నీ గురించి నీ ప్యాషన్ గురించి తెలియాలి. అంటే ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా మేడం, మళ్ళీ నెక్స్ట్ టైంకి అది మారితే ఏం చేయాలి అంటే మారితే ఇట్స్ ఓకే. ఇది ఒక లెర్నింగ్ అయిపోతుంది. నాకు ఈ రోజే తెలియాలి అని లేదు, ఇదే నా బిజినెస్, ఇందులోనే నేను చాలా వర్క్ చేస్తాను అనే దానికి అవసరం లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ లెర్నింగ్. ముందు మనకు టీవీ ఛానల్స్ ఉండేవి, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అయ్యాయి, ఆ తర్వాత ఇన్స్టా స్టార్ట్ అయిపోయింది. సో యువర్ అండర్స్టాండింగ్ ఇవాల్వింగ్ ఎలా అవుతుంది. వాట్ నెక్స్ట్ ఈ సృజనాత్మకతోనే ఈ నెక్స్ట్ అనే దాని మీదే ఆలోచించాలి. ఎప్పుడన్నా ఒక 10 years అహెడ్ ఉండాలి. నువ్వు ఇప్పుడు 2025లో ఉన్నావు, సో మనం 2035 గురించి ఆలోచించాలి. 2035ది స్ట్రాటజీ బ్లూ ప్రింట్ అలా ఉండాలి. బ్లూ ప్రింట్ ఇలా ఉండాలన్నమాట. నువ్వు ఎలా ఉంటావు, ఏమనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చేస్తే కరెక్ట్గా ఉంటావు అనే దాని మీద నీకు అవగాహన అనేది ఉండాలి. ఓకే మేడం. సో హౌ మచ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ చూడు. ఇక్కడ ఎక్కడ బయట నుంచి ఏది నిన్ను కంట్రోల్ చేయదు. నిన్ను కంట్రోల్ చేసేది నీలోని నీ భావననే, నీ థాట్సే. నౌ సక్సెస్ కావాలి అంటే మన అలవాట్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఎలాంటి అలవాట్లు ఉండాలి? ఏ అలవాటుని నువ్వు బిజినెస్లో వాడుతున్నావో ఆ అలవాట్లు నీకు ఎనర్జీని పెంచుతాయి. నేను ఎప్పుడైనా ఎనర్జీ గురించే మాట్లాడతాను. ఎనర్జీని నీకు ఇంప్రూవ్ చేస్తే అది మంచి అలవాటు. ఓకే. అదే నేను డిప్లీట్ చేస్తే అంటే నీ ఎనర్జీని డ్రెయిన్ చేస్తే ఆ అలవాటుని మానేయడమే. ఆ అలవాటు మానేసి నెక్స్ట్ అలవాటుకి మనము చేంజ్ అయిపోవాలి. 21 days అట్లీస్ట్ ఫాలో అవ్వాలి. ఓకే మేడం. 21 days పక్కాగా ఫాలో అవ్వాలి. ఎవరి కోసం? నీ కోసమే. ఎందుకంటే నీ బిజినెస్ నీవి, నీ టైం, నీ ఎనర్జీ, నీ మనీని అడుగుతుంది. అందుకు నువ్వు 21 days అట్లీస్ట్ ఆ హ్యాబిట్స్ని నువ్వు స్టార్ట్ చేయాల్సిందే పక్కాగా.
కృతజ్ఞత భావం అనేది ఉండాలి నీతో పాటు పని చేసే వాళ్ళకి కూడా. అండ్ నీకు అందరితో అంటే ఈ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ బిజినెస్లో. రిలేషన్షిప్లో మనం ఎవరిని కలుస్తున్నాము, ఎలా ఉంటున్నాము, వాళ్ళు మన మాటలు అవి కాదు మన ప్రవర్తననే చూస్తారు. ఎప్పుడైనా మెమొరీలో ఏది ఉంటుంది అంటే నువ్వు ఎలా వాళ్ళతో బిహేవ్ చేసావు అనేదే ఉంటుంది. కాబట్టి కృతజ్ఞతా భావం అనేది ఉండాల్సిందే. నెక్స్ట్ నీకు ఇన్కమ్ ఎక్స్పెన్స్ మీద పట్టు ఉండాలి. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఎంత ఎక్స్పెన్స్ చేస్తున్నావు, ఏంటి ఎలా అనే దాని మీద నీకు క్లారిటీ అనేది ఉండాలి. అయితే లక్ష్యం మనం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యము లాంగ్ ఉంటుంది, షార్ట్ ఉంటుంది, రైట్? ఇప్పుడు నేను అన్నాను 2035 అని. 2035 కదా అనేసి నువ్వు ఏం చేయకుండా ఉండవు కదా. లేదు, చేస్తూనే ఉంటాను ఏదో ఒకటి. సో ఆ షార్ట్ టర్మ్ గోల్స్ని 2025 డిసెంబర్ వరకు పెట్టుకో ఫస్ట్. షార్ట్ టర్మ్లో నువ్వు నీ లక్ష్యంలో ఏమి కావాలనుకుంటున్నావు, ఏది చేయాలనుకుంటున్నావు, ఈ లక్ష్యాన్ని నువ్వు ఫస్ట్ చెక్ చేసుకొని నీకేం కావాలి అనే దాని మీద నీకు ధ్యాస ఉన్నా, లేకపోతే నీ ఫోకస్ అనేది దాని మీద ఉండి నువ్వు ఎఫర్మేషన్ స్టార్ట్ చేస్తే నీకు అనుకున్న విధంగా నీ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైనా బిజినెస్ అనే దానికి మనీతో సంబంధం ఉంటుంది కాబట్టి, లక్ష్మీదేవితో సంబంధం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా నువ్వు ఆ లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఒక రెస్పెక్ట్ అనేది ఉండాలి, అప్రిసియేషన్ అనేది ఉండాలి, గ్రాటిట్యూడ్ అనేది ఉండాల్సిందే. ఇది నీ జాబ్, కార్పొరేట్ జాబ్ చేసినట్టు కాదు. నీ మైండ్ సెట్ని నువ్వు మార్చాల్సిందే. ఇది నీ ఓన్ జాబ్. పొద్దున లెగ్గానే నీవు అనుకున్నది సాధించాలి అంటే ముందు నీ టైం, నీ ఎనర్జీ, నీ మనీ అనే నీ మైండ్ సెట్ ఎలా ఉంది అనే దాని మీదే సంబంధం ఉంటుంది. బయట థాట్స్ ఏమి నిన్ను కంట్రోల్ చేయలేదు, నీ థాట్సే నిన్ను కంట్రోల్ చేస్తున్నాయి. బయట ఏదన్నా అప్లిఫ్టింగ్గా లేదు అంటే నీకు డ్రెయిన్ చేసే ఎనర్జీ ఉంది అంటే అది కూడా నీ వల్లే. కాబట్టి నీలోని మార్పుని తీసుకురావడం వల్లే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతావు. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగినప్పుడు నీ టైము, నీ ఎనర్జీ, నీ మనీ నీకు తోడ్పడుతుంది. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ గాయత్రి. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడంని కలవాలి, మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోవాలి, క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.